ఫ్రెండ్స్, ఈరోజు మీకు మైపాడు చుట్టుపక్కల ఉన్న ఫోటో పాయింట్ని నెల్లూరు ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా ఒక ఫోటో పాయింట్, బెస్ట్ ఫోటో పాయింట్ని చూపిస్తాను. ముందుగా ఇది మైపాడు గ్రామం. మైపాడు గ్రామం నుంచి మనం కృష్ణాపురం వెళ్ళాలి. మనం మైపాడు నుంచి స్ట్రైట్గా వెళ్తే బీచ్ వస్తుంది. అలా గ్రంథాలయం పక్క నుంచి రైట్ తీసుకుంటే మనం కృష్ణాపురం వెళ్తాము. ముందుగా 1.5 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి కోలిమిట్టిపాలెం అనే గ్రామం వస్తుంది. అక్కడ నుంచి మన లొకేషన్ ఒక 2 కిలోమీటర్స్ ఉండొచ్చు. కాకినాడ నుండి చెన్నై వరకు ఉన్న బకింగ్హామ్ కెనాల్ ఇది. ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ఫోటోషూట్ కూడా ఎంతో అనువుగా ఉంటుంది. ఇదేనండి కోలిమిట్టిపాలెం గ్రామం. ఇక్కడ నుంచి కృష్ణాపురం గ్రామం ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. మన బీచ్ పాయింట్. ఎటు చూసినా పచ్చటి పొలాలు, తాటి చెట్లతో ఈ దారి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఇసుక నేల కావడంతో ఎక్కువగా వేరుశెనగని పండిస్తూ ఉంటారు. వేరుశెనగ, జామాయిలు చెట్లను ఇక్కడ పండిస్తారు. ఎటు చూసిన తాటి చెట్లతో సుందరంగా ఈ గ్రామం కనువిందు చేస్తుంది. ఇదేనండి కృష్ణాపురం గ్రామం. తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ వాళ్ళు సమకూర్చుకొని ఎంతో సంతోషంగా గడుపుతారు ఆ గ్రామస్తులు. కృష్ణాపురం గ్రామంలో నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మనకు బంగాళాఖాతం బీచ్ వస్తుంది. ఎటు చూసినా ఎంతో ఆహ్లాదకరంగా, యాత్రికులకు కనువిందుగా ఈ ప్రాంతం ఉంటుంది. ఈ గ్రామం మొత్తం ప్రజలు మత్స్యకారులు. అందరూ చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు.
ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటో పాయింట్ అండి. ఇది ఆల్రెడీ తీసిన ఫోటోలో స్క్రీన్ షాట్లో ఇస్తాను, చూడండి. ఇది పురాతన బ్రిడ్జ్ అండి. ఇది వందల సంవత్సరాల నాటి బ్రిడ్జ్ అండి. ఇది ఇక్కడ ఫోటో షూట్కి ఎంతో అనుగుణంగా ఉంటుంది. చూద్దాం రండి. ఈ పొజిషన్లో ఫొటోస్ అద్భుతంగా వస్తాయి. ఆల్రెడీ యాత్రికులు అక్కడ ఫోటోషూట్తో బిజీగా ఉన్నారు. ఇది ఇంకొక లొకేషన్ అండి. ఇది ఇంకొక లొకేషన్. మొత్తం లొకేషన్ అంతా అదే, కానీ పాయింట్స్, వ్యూ పాయింట్స్ చేంజ్ అయ్యే కొద్దీ ఇంకా మనకు అద్భుతంగా ఉంటుంది. బెస్ట్ ఫొటోస్ ఇక్కడ తీసుకోవచ్చండి. కపుల్స్ కానీ ఎవరైనా నీట్గా బెస్ట్ ఫొటోస్ ఇక్కడ వస్తాయి. ఇది ఇంకొక సైడ్ ఫ్రేమ్ అండి. ఇది సాయంత్రం సమయంలో సన్సెట్ కూడా ఎంతో అందంగా ఉంటుంది. యాత్రికులకు సంతోషకరంగా సాయంత్రం గడపచ్చు ఇక్కడ.